ఇప్పుడు మీ లైఫ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో, అంటే మీ ఆ ఇష్యూస్ ఏమైనాయి? అసలు ఎందుకు ఇలా విడిపోయారు మీరు? ఏంటి? ఇష్యూస్ అంటే ఇంకా తన్ని బ్లేమ్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు పెద్దగా. ఏదున్నా అంటే ఇద్దరిది తప్పా? తప్పు అలాగే అనుకుంటా. ఇద్దరిదా? అంటే మీ వైపు నుంచి ఏముండేది? నా వైపు నుంచి అంటే నేను కొంచెం నా ఫ్యామిలీని నేను సేవ్ చేసుకోవాలి అనుకున్నా. ఏదున్నా వాళ్ళ కోసం మంచి గాని, చెడు గాని ఓకే. ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా ఫేస్ చేయాలి. నా పిల్లలు గాని, నా హస్బెండ్ గాని అంటే చేయి చాచడం వేరే రకంగా నాకు ఇష్టం లేదు. అంటే ఫ్యామిలీస్‌లో చాలా చూసాను. అందరిది ఒక గవర్నమెంట్ జాబ్, వేరే సెటిల్డ్‌గా ఉన్నారు. తిను అంటే ఆయన యాక్చువల్‌గా కరాటే మాస్టర్ ప్లస్ డాన్స్ మాస్టర్ కూడా. ఓహ్! 10th అయిపోయింది బయటికొచ్చాను. అప్పుడే నాకు మీ లవ్ స్టోరీ చెప్పండి ఫస్ట్. మీ లవ్ స్టోరీ నుంచి పెళ్ళిలోకి వెళ్దాం. మీ లవ్ స్టోరీ ఇప్పుడు చెప్పండి. అది ఏం తెలియని ఏజ్‌లో కాబట్టి అది అట్రాక్షన్ నుంచి స్టార్ట్ అయింది. అట్రాక్షను. ఇంకా లవ్ అంటే ఓకే. తనే ప్రపోజ్ చేశారు. అప్పుడు మనకు పెద్దగా తెలీదు. బయటికొచ్చాను. అప్పుడే 10th అయిపోయింది. బయటికొచ్చాక ఇంటర్‌లో జాయిన్ అయ్యి వెల్కమ్ పార్టీ ఉంటే అందులో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అక్కడ నుంచే నాకు ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్ వచ్చింది. జ్యోతి అక్క అని తను తీసుకెళ్ళింది. అప్పటి నుంచే డాన్స్ చిన్నప్పటి నుంచి కొంచెం పిచ్చిలేండి. ఇంట్రెస్ట్ బాగా. ఇంకా అలా అలా చేస్తూ స్టడీని కొంచెం నెగ్లెక్ట్ చేశా. అప్పుడు ఎంత చదువుకున్నారు? నాది ఇంటర్ డిస్కంటిన్యూ. చెప్తున్నాను కదా! ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చేసరికి నేను స్టడీని కంప్లీట్ నెగ్లెక్ట్ చేశా. అలా వెళ్తూ చేస్తున్నప్పుడే తిను కూడా పరిచయం. ఈయన కరాటే మాస్టర్ కదా! అలా ఆయన ఎలా పరిచయం? అంటే అప్పుడు మమ్మీ వాళ్ళు ఒక రెంట్ హౌస్‌లో ఉండేది. ముందు ఆ ఇంటి ముందే స్కూల్. తను దాంట్లో పీటీ సార్‌గా వర్క్ చేసేవారు. అలా అంటే మా తమ్ముళ్ళందరూ అక్కడ అదే స్కూల్‌లో చదువుతుండే. ఇంకా ఏదో వాళ్ళకు డాన్స్ కాంపిటీషన్ ఉంటే నేను ఇంట్లో సాంగ్ కంపోజ్ చేసి పంపించాను. ఆ సాంగ్ వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ మాస్టర్‌కి చెప్పారు. ఇలా మా అక్క నేర్పించింది. నేను నేర్పించి పంపించాను. ఎవరు మీ అక్క ఎవరు బాగా అంటే ఓకే. అలా కొంచెం అలా అలా పరిచయం. అంటే వెళ్ళాను, స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఎవరు చేశారు అంటే నేనే. ఓన్ అంటే కొంచెం డాన్స్ ఇంట్రెస్ట్. కాకపోతే నేను ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు. ఏదన్నా ఓన్ గా కొంచెం థింక్ చేసుకుంటాను. ఇలా మూమెంట్స్ ఆ బీట్ ని బట్టి ఏదో ఓన్ గా ట్రై చేస్తూ ఉంటాను. అట్లా తన పరిచయం అయితే అలా అయింది. తర్వాత ఈ కాలేజ్ అని తెలుసుకొని అక్కడ రావడం అలా వచ్చి అలా అలా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకున్నారా? లేదు. దానికి కూడా మళ్ళీ ఫైటా మామూలు టార్చర్ కాదు. అంటే నేను ఒక్కదాన్ని కాదు ఇంట్లో. అసలు మీరు ఎంతమంది ఇంట్లో? మేము 5 మెంబర్స్. మీరు పెద్ద? లేదు, నేను మిడిల్. ఓకే ఓకే. నాకంటే ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, ఇంకా మిడిల్ నేను, చెల్లెలు, ఇప్పుడు ఇంకో బ్రదర్. సో పెళ్లి మ్యాటర్ చెప్పినప్పుడు ఇంట్లో ఏమన్నారు? కొట్టారు బాగా. ఆల్మోస్ట్ అంటే ఒకసారి అంటే ఎవరికి చెప్పకుండా సడన్ గా మూవీ కానీ వెళ్ళాను. తెలీదు ఇంకేదో అప్పుడు ఎలా ఉంటది ఇంకా ఏజ్ లో. అది మనకి ఏది అనిపిస్తే, మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్య. ఓకే, ఇద్దరికి ఇష్టం ఉండే కాబట్టి అలా ఫ్రెండ్లీగా పరిచయం అయ్యి అలా. అయితే అదే థియేటర్ కి మా అన్నయ్య వచ్చాడు. అడ్డంగా బుక్ అయ్యాను. ఇంకా ఇంటికి వచ్చి పెద్ద రచ్చ చేసి అంటే బాగా కొట్టడం. ఏంటి మీ అన్నయ్య మీ హస్బెండ్? లేదు లేదు, తన్ని లేదు, నన్ను కొట్టారు. తను ఇంకా ఇలా ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే సరే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం ఆయనే చెప్పారు ఫస్ట్. అప్పుడే ఇంకా ఏం తెలియని ఏజ్, కానీ నిజంగా అది అలా చేసి తప్పు చేశానని ఇప్పుడైతే చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నా. కానీ ఆ రోజు పేరెంట్స్ మాట వినింటే బాగుండు. మమ్మీ డాడీ చాలా ఏడ్చారు, ఎంతో రిక్వెస్ట్ చేశారు. అంటే నేనంటే బాగా ఇష్టం, కొంచెం అల్లరి ఎక్కువ, నేనుంటే కొద్దిగా సందడిగా. ఇంకా వినలేదు, ఆ రోజు వినలేదు. ఈ రోజు అనుభవిస్తున్నా. అంటే అసలు మీకు అంటే మ్యారేజ్ ఫైట్ చేసి తనే తీసుకుని వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి, లేకపోతే మీరు ఏమైనా ఇస్తుంటోనే ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేసి ఉంటారు? ఇంకా చెప్పాము, కాకపోతే సేమ్ క్యాస్ట్ కదా, పెద్దగా ఓకే అని మాట్లాడుకున్నారు. కాకపోతే కొంచెం టైం పెట్టుకున్నారు. ఆ లోపు తను నా కోసం ఇంటికి వచ్చినా ఇంకా మమ్మీ అంటే కొద్దిగా ఇంకా ఉంటది కదా ఫ్యామిలీస్ లో, ఇట్లా ఇంకా పెళ్లి కాని ఉన్నారు,
అట్లా ఇట్లా అని కొంచెం ఇంకా రెస్ట్రిక్షన్స్ పెడితే మనకు అస్సలు నచ్చదు ఇంకా. అట్లా ఇంకా లేదు, ఇంకొంచెం ఎక్కువ సీరియస్ అయ్యి కొద్దిగా కొట్టడం, మిమ్మల్ని తిట్టడం, ప్రతి దానికి ఎవరు వచ్చినా ఎంత ఇంకా ఏదో నాకు ఇన్సల్ట్ ఫీల్ అనిపించింది. అరే అర్థం చేసుకో, మమ్మీయే ఇట్లా ఊరికే అందరికి ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అది అని చెప్పి. అంటే అప్పుడు మనకి ఎవరన్నా అట్లా వద్దు అని చెప్తే వాళ్ళు ఒక ఎనిమిస్ లాగా కనిపిస్తారు. ఏజ్ అప్పుడు ఇంకా అలాంటి ఏజ్ అలాంటిది, వాళ్ళందరూ ఏమో రాక్షసులాగా కనిపించారు, తను మాత్రం ఒక యువరాజు లాగా అనిపించడం. కనిపించే ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత ఒక రోజు అనుకుని ఇలాగే ఇలా టార్చర్ చేస్తుంది, నేను ఉండలేను, నేను ఏమన్నా చేసుకుంటానని అన్న ఒక ఇదితో ఏడ్చాను అనమాట. అంటే నాకేమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది అని, ఏమన్నా హెల్త్ విషయం ఏమన్నా ప్రాబ్లం ఉందంటే కూడా పట్టించుకోవడం బంద్ చేశారు ఇంట్లో. కొంచెం హర్టింగ్ అనిపించింది. ఇంకా ఒక్క కాల్ చేస్తే నిమిషాల్లో ముందుకు వచ్చేస్తుండే. అది కొంచెం అలా నచ్చి ఓకే, ఇంకా అందరికి లేదు ఇలా ఈ టార్చర్ కంటే ఎలాగో చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు పెట్టుకున్న డేట్, కాకపోతే తన బ్రదర్ కి కూడా, అంటే తనకంటే పెద్ద ఆయన ఉన్నారు, తన పెళ్లి కాలేదు, అలా అలా టైం ఇచ్చేస్తున్నారు. ఇంకా మనం ఇద్దరికి ఓకే ఉన్నప్పుడు వీళ్ళందరితో ఎందుకు అని కొంచెం ఎక్కువ డేర్ చేసి వెళ్ళిపోయి సింపుల్ గా టెంపుల్లో మ్యారేజ్ చేసుకుని అదే ఊర్లో ఉండేనా? అక్కడే ఉన్నాను. అంటే మిమ్మల్ని మీ వాళ్ళు వెతకడం ప్రయత్నం చేయడం కానీ? ఇంకా తెలుసు కదా, అంటే అప్పటికే అంటే మా దాంట్లో కూర్చొని మాట్లాడతారు. ఇంకా అలా తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఇంకా వినదు మన మాట, చాలా మొండిగా అంటే కొంచెం మొండిని, అంటే అనుకుంటే కావాలి అనుకుంటే మొండి. ఇంకా అయిపోయింది అలా. తర్వాత ప్రెగ్నెంట్ టైంలో ఇంకా అంటే ఎవరేం చెప్పే ఇది కూడా లేదు, చెప్పినా మనం వినేటట్లేము, ఏదో అయిపోయింది. ఇంకా అలా ఉన్నప్పుడు 8 months ఆ టైంలో మళ్ళీ ఒకసారి పేరెంట్స్, అంటే మా డాడీ మమ్మీ వాళ్ళు ఇలా రోడ్ పైన వెళ్తుంటే చూసారు. అంటే అప్పటికి నాకు కొంచెం హెల్త్ చిన్న ఏజ్, టైంలోనా ఇది? బాగా నీరు నిండి బాగా లావ్ అయిపోయా. అసలు నడవాలి, ఒక్కొక్క అడుగు వేయాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది నుంచి అంత లావ్ అయిపోయా. ఫస్ట్ నుంచి ఇదే పర్సనాలిటీ, ఆ టైంలో మాత్రం అట్లా అయిపోయింది. సడన్ గా చూసి రోడ్ మీద ఇంకా వాళ్ళు తట్టుకోలేకపోయారు, అంతే నా పేరెంట్స్ కాబట్టి. ఇంకా చెల్లెలు కూడా కొంచెం నా కోసం ఫైట్ చేసింది. ఎందుకు, తను ఏం మిస్టేక్ చేసింది, లవ్ మ్యారేజ్ చేసుకుంది అంతే, ఎందుకు అంత అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు. ఇంకా సర్లే అని అప్పుడు పండక్కి వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయారు, కలిసిపోయాము. అయినా ఏమో ఇదంతా లైఫ్ ఒక ఎత్తుంటే అండర్స్టాండింగ్ కరెక్ట్ గా లేదేమో, దానివల్లే. ఇంత కేరింగ్, ఇంత ప్రేమ ఉన్న మీ మధ్య ఆ క్లాషెస్ ఎందుకు వచ్చాయి? ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అంటే పెళ్ళైన తర్వాత, పాప పుట్టిన తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ పాప, తర్వాత బాబు. ఇంకా మళ్ళీ ఆఫర్స్, ఇంకా తెలిసిన డైరెక్టర్ వాళ్ళు, అప్పట్లో మా మరిచోరి అంటే పాపను కన్న తర్వాతే వాళ్ళు, తను అంటే ఆ సార్ ఏదున్నా ఫస్ట్ నన్ను అడుగుతుండే ఒక మాట, చేస్తారా, ఎందుకంటే తను నన్ను కొంచెం లక్ అని ఫీల్ అవుతుండే. ఫస్ట్ ఆల్బమ్ నాతోనే చేశారు.